కరీంనగర్ రాజకీయ చరిత్రలో ఈ రోజు ఒక కొత్త ఆశకు, ఒక కొత్త నమ్మకానికి నాంది పడింది. సవరణ స్ట్రీట్ ప్రాంతం 65వ డివిజన్. ఈ పేరు వినగానే ప్రజల కళ్లల్లో ఆశ కనిపిస్తోంది, హృదయాల్లో నమ్మకం నిండుతోంది. అదే 65వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి సయ్యద్ అహ్మద్ హుస్సేన్. ఈ రోజు అక్కడ కేవలం ఒక పార్టీ కార్యాలయం ప్రారంభం కాదు, ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా మార్పు కోసం వచ్చిన శంఖారావం. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తూ కార్యకర్తలలో కొత్త రక్తాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన గొంతు నిండా చెప్పిన మాటలు, 65వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో బలంగా ఉంది అని స్పష్టం చేశారు. ప్రజల కష్టాలను చూసి స్పందించే పార్టీ కాంగ్రెస్ అని, ప్రజల కోసం పాలించే పార్టీ కాంగ్రెస్ అని, ఈసారి మార్పు తప్పనిసరి అని గట్టిగా చెప్పారు. ఈసారి కరీంనగర్ నగరానికి మేయర్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచే వస్తారు అని ధీమాతో ప్రకటించారు. అలాగే సయ్యద్ అహ్మద్ హుస్సేన్ గారి గురించి మాట్లాడుతూ, పార్టీ కోసం పదవులు అడగని నాయకుడు, ప్రజల కోసం పదవులను త్యాగం చేసిన సేవకుడు అని కొనియాడారు. సయ్యద్ అహ్మద్ హుస్సేన్ మృదు స్వభావం కలిగిన నాయకుడు, ప్రతి గడప తట్టే ఓపిక ఉన్న కార్యకర్త, ప్రజల కన్నీళ్లను తన కన్నీళ్లుగా మార్చుకున్న సేవాభావి అని ఆయన అన్నారు. చివరగా ఆ మాటలు విన్న ప్రతి కార్యకర్త గుండె ఉప్పొంగింది. ఈసారి 65వ డివిజన్లో కాంగ్రెస్ జెండా గెలవాలి, సయ్యద్ అహ్మద్ హుస్సేన్ భారీ మెజార్టీతో గెలవాలి అని ప్రజలను ఆత్మీయంగా కోరారు. ఇది రాజకీయ ప్రసంగం కాదు, ఇది ప్రజల మనసులో నుంచి వచ్చిన ఆర్తనాదం. కరీంనగర్ మారాలి, 65వ డివిజన్ గెలవాలి, కాంగ్రెస్ పార్టీ గెలవాలి. నగరంలో దాదాపు 20 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, సన్న బియ్యం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అనేక కార్యక్రమాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అన్ని రకాలుగా ఆదుకుంటూ ముందుకెళ్తున్నటువంటి దాంట్లో ప్రజలందరూ కూడా మరి ఇంకో 10 రోజుల్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి రాబోయే రోజుల్లో ఈ డివిజన్కు సంబంధించి నగరంతో పాటు ఈ డివిజన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ సిటీ కాంగ్రెస్ మోసిన్గా కావచ్చు, ఇట్లా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి రాబోయే రోజుల్లో ఈ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతూ, మరి ఈరోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే ఏమొచ్చింది, ఎమ్మెల్యే గెలిచాడు, ఆయన పనులు చేసుకుంటాడు, రూపాయి అభివృద్ధి చేసేయలేదు. ఆయన మన పార్టీ కాదు, మన కథ కాదు, ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది. రేపు కూడా ఇతర పార్టీలను గెలిపిస్తే ఏం ఒక్కరికి రాడు, దేనికి పనికి రాదు. కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించినట్టయితే అభివృద్ధి జరుగుతుంది, అన్ని పనులు అయితే, అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలైతే, అన్ని రకాలుగా మరి కింది నుంచి పైదాకా పూర్తి స్థాయిలో మీకు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపేయాలా. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేయర్ కాంగ్రెస్ అభ్యర్థి మేయర్గా ఉంటాడు, మేము సుడా చైర్మన్ ఉంటారు, మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రి గారు ఎట్లాగో ప్రజల సంక్షేమం కోసం కష్టపడుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఆశీర్వదించాల్సిన మరొకసారి కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా బ్రహ్మాండంగా చేపట్టినటువంటి అహ్మద్ హుస్సేన్ గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మా కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ హుస్సేన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి ఈ డివిజన్లో పెద్ద ఎత్తున జెండా కార్యక్రమంతో పాటు ఆఫీస్ ఓపెన్ చేసుకొని మరి కార్యకర్తలు ప్రజల మధ్యలో పెద్ద ఎత్తున ఈ పార్టీ జైనింగ్స్తో పాటు ఎంఐఎం నుంచి కొంతమంది నాయకులు జైనింగ్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇంకొక 15 రోజులు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరి ప్రజలు చూస్తున్నటువంటి ఆదరణ, చూపిస్తున్నటువంటి ఆదరణ,
మరి గల్లీలో మేము అసలు తిరగలేని అంటే మా దగ్గరికి రావాలంటే మా దగ్గర రావాలని చెప్పి విపరీతమైనటువంటి ప్రజల యొక్క కోరిక, ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తున్నట్టు తీరును చూస్తే మరి దాదాపు 40కి పైగా కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ జెండా కరీంనగర్ కార్పొరేషన్ మీద ఎగరేయడం ఖాయం. ప్రజలు గత 2 సంవత్సరాల పాలనను, కాంగ్రెస్ పాలనను, గత 10 సంవత్సరాల నియంత పాలన బేరీ చేసుకొని మరి 2 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులున్నా మరి 8 లక్షల కోట్ల అప్పులతో మిగిల్చినటువంటి రాష్ట్రాన్ని ఇచ్చి అప్పటికి కూడా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలను అన్ని రకాలుగా ఆశీర్వదిస్తూ ఉచితంగా ఈరోజు కరెంట్ వస్తూ ఉంది. 200 యూనిట్లు అంటే దాదాపు ఇటువంటి ప్రాంతాలలో 70% లబ్ధిదారులు ఉంటారు. అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యం కలుగుతూ ఉంది. సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం. దాదాపు ఒక్కొక్క డివిజన్కు 100 నుంచి 152 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం. ఇట్లా అనేక రకాలుగా ఆదుకుంటున్నటువంటి పరిస్థితిని చూసి ప్రజలంతా కూడా మళ్ళీ ఆశీర్వదిస్తే ఇంకా రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా మరి మేమంతా బాగుపడతాం. అదేవిధంగా అంతర్గత రోడ్లు చెడిపోయి గతంలో కేంద్రీకృతమై కేవలం నగరం నడిబొడ్డున తప్ప అంతర్గత రోడ్లు ఎక్కడ కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో దాదాపు గత సంవత్సరంన్నర కాలంలో నేను సుడా చైర్మన్గా దాదాపు నగరంలో 20 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. కొన్ని 30-40 సంవత్సరాల నుంచి కూడా వేయనటువంటి రోడ్లను మేము వేయడం జరిగింది. అదేవిధంగా రోడ్లతో పాటు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచినాం. అవసరంలో కూడా ఎంఎస్ లైట్లు పెట్టినాం. ఇట్లా అనేక రకాలుగా ప్రజలను ఆదుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అనేక నిధులు తీసుకొచ్చినాం. ఇవన్నిటిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో బ్రహ్మరథం ప్రజలు చూపిస్తున్నటువంటి ఆదరణ బ్రహ్మరథాన్ని చూస్తే తప్పకుండా భారీ మెజార్టీతో అన్ని డివిజన్లలో కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఖాయం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నాకు తెలిసి సింగిల్ డిజిట్ కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ పరిమితమై అంతకన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా 40కి పైగా స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని తెలియజేస్తాం. अस्सलाम रहमतुल्लाहि वबरकातुहू। मैं 65 डिवीज़न नंबर से है सो यहाँ पे कोशिश कर रहा हूँ कांग्रेस के लिए। इंशाल्लाह आज झंडा का प्रोग्राम और पार्टी ऑफिस इनाग्रेशन हुई, जो नरेंद्र रेड्डी साहब सोडा चेयरमैन हमारे वार्ड में आए, उन्हीं के हाथों से इफ्तिताह किया गया। इंशाअल्लाह जो मुझ पे जो भी जिम्मेदारी थी मैं करने के लिए आ रहा हूँ। अगर पार्टी मौका दी, मेरे को इस डिवीज़न से टिकट दे के मैदान में उतारी तो इंशाअल्लाह मैं अच्छी मेजॉरिटी से जीतूँगा और पूरी पब्लिक का ताउन मेरे साथ रहेगा। और दूसरी पार्टी से जो सोच रहे हैं वो गलत है, क्योंकि ना तो एमआईएम रहने दो या बीजेपी रहने दो या और है तो टीआरएस रहने दो। लोग ये चाहते हैं कि रूलिंग गवर्नमेंट में जो है उससे डेवलपमेंट होता, या डबल बेडरूम का काम रहने दो या और है सो कुछ पथकम वगैरह रहने दो स्कीमात, और उसी से है सो आवाम है सो आगे चल सकती, और पेंशन के काम रहने दो, और जो भी है और आवाम के लिए फ़ायदामंद जो चीज़ है सिर्फ गवर्नमेंट से ही होता, और गवर्नमेंट के लिए कांग्रेस पार्टी को जिताना। और जबकि हमारा यहाँ पे मिनिस्टर है, सीएम है, और यहाँ का सोडा चेयरमैन है, मेयर रहेगा और पूरी टीम रहेंगी, और सबके काम आसानी से हो सकते हैं। और दूसरी पार्टी को देख के डिवाइड करके हम दोनों भी हार जाते हैं, और मुकाबला हमसे और दूसरे से रहेंगे। और तीसरे है तो देख के आप लोगों के बखूबी जाते किसको वोट दिए तो कैसा रहता। और मेरा है सो आप लोगों से, तमाम लोगों से अपील है कि कांग्रेस को वोट दे के करीमनगर में कायम ही रहें, कांग्रेस से वोट दे के और डिवीज़न के लोगों को मजबूत बनाइए। और हम सबको है सो आगे भी आके है सो आप लोग हर काम हमसे गला पकड़ के ले सकते हैं, और हम आप लोगों की दुआ लेने के लिए बराबर घर घर आएंगे इंशाअल्लाह। अल्लाह हाफिज़।